హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మన వీడియో ఏంటంటే ఈరోజు ఆల్రెడీ థంబ్‌నెయిల్స్‌లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మన విశాఖపట్నంలో ఉన్న జూ పార్క్ అండి. సో మనం ఈ జూ పార్క్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడైతే పార్కింగ్ ఏరియా ఉంది. సో అటునుంచి అయితే మనం రావచ్చు. ఇటు నుంచి మధురవాడ నుంచి అయితే ఈ రూట్ అయితే ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వచ్చాము. సో ఇక్కడైతే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. సో మనమైతే టికెట్స్ అయితే తీసుకున్నాము. సో అక్కడ ఒకవేళ ఫోన్‌పే అది యూజ్ అవ్వలేదనుకోండి, మీకు అక్కడ వైఫై ఫ్రీగా ఉంటుంది. సో అక్కడ వాళ్ళు గైడ్ చేస్తారు. సో మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ టికెట్ కౌంటింగ్ బోర్డ్ అయితే మనకి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ దగ్గర పెద్దలకైతే రూ. 70, చిన్నపిల్లలకైతే రూ. 30 అండి. సో అక్కడైతే మన స్కూల్ పిల్లలు ఎవరో వచ్చారక్కడ అలాగా. అంటే అక్కడ వస్తా ఉంటారు. సో మనమైతే టికెట్ అయితే తీసుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి. సో మన జూ పార్క్ అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్, చూడండి. సో అద్భుతమైన విశాఖపట్నంలో మన జూ పార్క్ అయితే ఉంది. అనేక రకమైన జంతువులు లోపలైతే ఉన్నాయి. మనం చూద్దాం, వెళ్దాం, లోపలికి రండి. ఫ్రెండ్స్, అయితే జూ పార్క్‌లో మొత్తం నేను ఈ వీడియోలో మీకు జూ పార్క్ మీకు దగ్గరుండి నేను మీకు చూపించబోతాను ఫ్రెండ్స్, చూడండి. లోపల ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఫ్రెండ్స్, అయితే మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో ఫ్రెండ్స్, అక్కడైతే మనం లంచ్‌కి మనం ప్లాన్ చేసుకోవాలంటే అక్కడి నుంచి మనం స్విగ్గీకి అయితే ఆర్డర్ చేసుకొని మనం లోపలికైతే తీసుకొని వెళ్ళొచ్చు. మేమైతే అలాగే అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాము. సో ఇలా అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్‌లో మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీకు 2 వేలుంటాయి. సో మీకు లెఫ్ట్ సైడ్‌నయితే అక్కడ బ్యాటరీ బళ్ళు కూడా ఉంటాయి. సో ఆడిటికైతే మీకు రూ. 70. సో ఫ్యామిలీకైతే 700 మీకు చార్జ్ చేస్తారు. అలాగే మీకు బైసికిల్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. ఇది బ్యాటరీ వెహికల్ అండి. ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే మీకు వాళ్ళు 700 చార్జ్ చేస్తారు. సో మీకు ఈ లోపలికైతే మనం వెళ్ళొచ్చు. అది ఫ్యామిలీతో కలిపి ఇక్కడ మనం ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూడొచ్చు మనకు. అదే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంది. ఇక్కడ చిన్న ఫుడ్ క్యాంటీన్ కూడా ఉంది. సో దాని పక్కనైతే బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్న సైకిల్ ఉంటుంది. సో ఈ సైకిల్ అనేది దానికి చార్జ్ చేస్తారు. మేము ఒకవేళ గ్రూప్‌గా వచ్చినప్పుడు మీకు రౌండ్ అప్ తిరిగి మీకు సైకిల్‌తో వెళ్ళాలి అనిపిస్తే ఇక్కడైతే మనం సైకిల్స్ అయితే తీసుకోవచ్చు. సో జూ పార్క్ మొత్తం అంతా మనం సైకిల్‌తో తిరగొచ్చు. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్‌లో అయితే హంసలైతే మీకు కనిపిస్తా ఉంటాయి. సో ఇది బ్లాక్ కలర్, వైట్ అండ్ హంసలైతే చాలా అట్రాక్టింగ్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఎలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అట్రాక్టివ్‌గా స్టార్టింగ్‌లో అయితే ఉంది. సో మేమైతే లెఫ్ట్ సైడ్‌నైతే మేము వెళ్తున్నాం. రైట్ సైడ్ నుంచి వెళ్తే మీరు చుట్టూ తిరిగి ఈ ఎండ్‌కే రావాలి. సో ఇలాగే వెళ్ళినా మీకు అటువైపు ఎండింగ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇలా వెళ్తున్నాం. ఎక్కడైతే హంసలతో స్టార్ట్ చేసాం మనం. హంసలనేవి కనిపిస్తాయి. ఇక్కడైతే మనకి కొంగలు కూడా కనిపిస్తాయి. ఒక ఖడ్గమృగం మృగం అండ్ కొంగలు కూడా చూడొచ్చు మనం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సైబీరియా పక్షులు ఉన్నాయో చూడండి. చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సైబీరియా పక్షులు. అండ్ అక్కడ చూడండి ఒకసారి ఖడ్గమృగం మృగం మీద దానిపైన సైబీరియా పక్షులు మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో జూ పార్క్‌లో అయితే ఇలా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వైజాగ్ జూ పార్క్‌లో మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కటి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మీకు జూ పార్క్ చూసినట్టు ఉంటుంది దగ్గరుండి. సో ఆ విధంగా అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనం అలా వెళ్తున్నాం. ఇక్కడైతే కొంగలైతే చాలా ఎక్కువైతే ఉన్నాయి మేము వెళ్ళేటప్పటికి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఒక అడవిలో ఉన్నట్టుగా ఉన్నది కదా ఫ్రెండ్స్. ఒక జూ పార్క్‌నైతే బాగా పెట్టారు. ఇక్కడైతే ఖడ్గమృగాన్ని మనం చూడొచ్చు. అక్కడైతే అది పడుకుంది వాటర్‌లో, బురద నీటిలోని. సో ఫ్రెండ్స్, అలా మనం కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడ పిల్లలతోని అక్కడ చూస్తున్నారు. మనం అలా అయితే ముందుకు వెళ్తున్నాం. మీకు దూరం నుండి కొన్ని కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి అవి ఏంటనుకుంటున్నారు? అక్కడ ఏనుగులైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏనుగులు. సో మీకు అక్కడ మొత్తం 4 ఏనుగులున్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. బయట 2 ఉన్నాయి.
సో, అక్కడ ఏనుగులకైతే షెడ్ వేశారు అక్కడ లోపల. అక్కడ వాష్ చేయడానికి. ఇక్కడ కూడా ఉండడానికి ఎండకి కింద నీడ కోసం అనేసి ఏనుగులు ఏసైతే వేశారు. సో, ఇక్కడైతే మనం ఏసిన ఏనుగులైతే చూడబోతున్నాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అవి ఏనుగులు. అక్కడ ఒక ఏనుగు, ఇక్కడ ఒక ఏనుగైతే ఉంది. చూడండి ఒకసారి మీకు ఎలా కనిపిస్తుంది ఎలిఫెంట్ దగ్గర నుంచి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో, ఇక్కడైతే షెడ్ అయితే వేశారు వాళ్ళకి నీడ కోసం. సో, మనం అయితే ఏనుగులైతే చూడొచ్చు. ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే క్లియర్‌గా మనకు కనిపిస్తున్నాయి. దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో, అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఊపుతుందో తొండం. ఇక్కడ కూడా కొంచెం ఇది కూడా ఊపుతుంది తొండం. చూడండి ఆ లాంగ్‌లో అయితే మీకు 2 అయితే అక్కడ ఉన్నాయి. ఇక్కడైతే 2 ఉన్నాయి. సో, మేబీ ఎందుకు కట్టారనేది మనకి తెలీదు. సో, మనం అయితే చూడండి ఇటు సైడ్ నుంచి ఈ వ్యూలో నుంచి అయితే మనకు చూడొచ్చు. ఏనుగు మనకి దగ్గర నుంచి క్లియర్‌గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో, ఎంతైనా మన జూ పార్క్‌లో కొంచెం చూడొచ్చు. ఇక్కడైతే కోతి జాతులకు సంబంధించిన రకరకాల కోతులైతే మనం చూడబోతున్నాం. సో, ఫ్రెండ్స్ చూడండి కోతులైతే ఎలా ఉన్నాయి. కోతైతే సింగిల్‌గా కూర్చొని దాని పనులది చేసుకుంటుంది. జనాలు చూసి అట్రాక్ట్ అయ్యి అందరూ చాలా నవ్వుతున్నారక్కడ. ఇదైతే పండు కోతి. సో, మనం అయితే ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ కోతి జాతిలో చాలా రకాలదైతే ఉన్నాయి. సో, మనం అయితే చూడొచ్చు. క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎవరైనా విశాఖపట్నం జూ పార్క్ చూడకపోతే ఒకసారి చూడండి. ఈ టైంలో కొంచెం చాలా క్రౌడ్‌గా ఉంటుంది. ఎందుకంటే పిక్నిక్ సీజన్ కాబట్టి చాలామంది అయితే వస్తూ ఉంటారు. సో, మనం రకరకాల జంతువులనైతే మనం చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా చూసినట్టయితే స్కిప్ చేసేయండి. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా జూ పార్క్‌ని చూడలేదు అనుకున్న వాళ్ళైతే చూడొచ్చు. ఇదైతే పండు కోతి. అక్కడ ప్రతిదానికి దాని హిస్టరీ అయితే ఇచ్చారు. సో, మనం అయితే చూడబోతున్నాం. చూడండి వాటి ఫ్యామిలీ అయితే ఉంది. దానికి కొన్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కోతులు. బాగా కోతి, చిన్న కోతి దాని ఫ్యామిలీ అందరూ అలా కూర్చొని చూస్తున్నారు. వాటిని మనం చూస్తున్నాం కానీ అవి మనల్ని చూస్తున్నాయి అనుకోవచ్చు. చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే ఇలాంటి ఇంకా ముందు ముందు అయితే చాలా ఉంటాయి. చిన్న కోతి చూడండి ఎలా ఎగురుతుందో. మనుషులు కూడా కోతి విధంగానే ప్రవర్తిస్తుంటారు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కాదు మన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. సో, వాటిని జూలో పెట్టి మనం చూస్తున్నాం. కానీ అవి మనల్ని అనుకుంటాయి. మనం జూలో ఉండి అవి అంటే మనల్ని చూస్తున్నాయి. సో, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా అయితే మీకు చాలా చూపిస్తాను. చూడండి ముందు ముందుకి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు జూ చూసిన అనుభూతినైతే నేను తెప్పిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లాగ్‌గా ఉంటది. 25 మినిట్స్ అయితే ఉంటుంది. సో, జూ మొత్తం చూపించాలి కదా ఫ్రెండ్స్. సో, దానివల్ల నేను ఎక్కువ లాగ్ అయితే వచ్చింది. సో, దానివల్ల నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇది ఒక రకమైన కోతి. అది ఎలా ఆడుకుంటుందో చూడండి. దాని యాసాలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. పడుకుంది, లేచింది. ఎలా అయితే కొన్ని కోతులైతే కొట్టుకుంటున్నాయి. కొట్టుకున్న వీడియో అయితే స్కిప్ అయ్యింది. సో, ఆ విధంగా అయితే మనం చూడొచ్చు. చూడండి ఎంతమంది అయితే వచ్చి చూస్తున్నారు చిన్నపిల్లలు. ఎగ్జాక్ట్‌గా అదైతే చూడండి అలాగా ఉయ్యాల్లో ఊగుతున్నాయి. వాటి ఫ్యామిలీ ఒకటైతే ఊగుతుంది. ఒకటైతే కొట్టుకుంటున్నాయి. ఒకటైతే ఆడుకుంటున్నాయి. కిందైతే ఉన్నాయి. సో, జనాలైతే అలా స్కూల్ పిల్లలైతే చాలా ఎక్సైటింగ్‌గా చూస్తున్నారు. ఎక్కడంటే మనం బయట చూడలేం కదా! సో, జూ పార్క్‌లో అయితే చూడొచ్చు. సో, ఆ విధంగా చిన్న పిల్లలనైతే పిక్నిక్ అయితే తీసుకువస్తుంటారు స్కూల్ పిల్లల్ని. సో, ఆ విధంగా అయితే వాళ్ళందరూ చూస్తున్నారు. ఇవేదో కోతి ఏసాలు చూడండి ఎలా ఏస్తుందో. ఇక్కడైతే ఒక తల్లి కోతుంది. ఇక్కడైతే తండ్రి కోతి ఉన్నాడు. ఇవి వచ్చి 2 ఆడుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి. చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది మాకైతే. చాలా అందరూ కామెడీగా అనిపించింది కోతి ఏసాలన్నీ. దాని యాసాలు కూడా చాలా అదే విధంగా ఉన్నాయి. పిల్ల కోతి, తల్లి కోతి అన్నట్టుగా. సో, ఇదొక రకమైన కోతి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ విధంగా అయితే మనం చూడవచ్చు. ఇటువైపు అయితే ఏ జాతి అయితే ఉంటాయో, ఏ పక్షులైతే, జంతువులైతే ఉంటాయో అవి అక్కడైతే పైన మనకి చూపిస్తారు. టాయిలెట్స్ అయితే అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా దగ్గరలో ఉన్నాయి. మనకెళ్ళే దారిలో కనిపిస్తుంటాయి. మధ్య మధ్యలో టాయిలెట్స్ కనిపిస్తుంటాయి. ఎందుకంటే జనాలకి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు టాయిలెట్స్ కూడా అక్కడక్కడ పెట్టారు. వాటర్ చాలా పెట్టారు.
చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు ఎవరైనా వైజాగ్ జూ పార్క్ చూడకపోతే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఇవైతే వైల్డ్ డాగ్స్. సో, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. లోపలైతే వైల్డ్ డాగ్స్ కనిపిస్తాయి. రకరకాల వైల్డ్ డాగ్స్ అయితే ఉన్నాయి. సో, మనం రెగ్యులర్‌గా చూసే కుక్కల కన్నా మనకి అది డాగ్స్ కనిపిస్తుంది. నేను మీకైతే ఇప్పుడు చింపాంజీనైతే చూపించబోతున్నాను, గొరిల్లా. సో, దాని చుట్టుపక్కల అంతా అది హైట్ ఎగురుతా ఉంటది గనక దానికి కరెంట్ అయితే తీగలైతే కట్టారు ఫ్రెండ్స్. అది పని మనకి అటాక్ చేయకుండా ఉండడానికి. సో, అయితే ప్రెజెంట్ అయితే మనం ఒక్కటే చూస్తున్నాం. అదైతే దీనంగా చూస్తుంది. వీళ్ళందరూ వచ్చి ఏం చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారో? ఏంటని దీనంగా ఆలోచిస్తూ చూస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత దీనంగా ఉందో. ఎందుకు వీళ్ళందరూ నన్నొచ్చి చూస్తున్నారు అని చెప్పి. సో, దానికేం తెలుసు ఫ్రెండ్స్, మనం జూలో దాన్ని పెట్టి మనం చూస్తున్నామని. అది కూడా చాలా అట్రాక్టింగ్‌గా కనిపించింది చిన్న చింపాంజీ. ఇంకా ఉంటాయి లోపలకి. సో, అదైతే మనకి అట్రాక్టింగ్‌గా కనిపిస్తుంది. సో, దీనంగా చూస్తుంది. అందరిని చూస్తుంది. మనం అయితే దాన్ని చూస్తున్నాం. అది మనల్ని చూస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇంకా లోపలైతే ఉండొచ్చు. పడుకొని ఉండొచ్చు. మనం అలా అయితే ఇలా కొంచెం పైకి వెళ్తే అక్కడ మనకి వైల్డ్ ఇది కనిపిస్తాయి. వైల్డ్ యానిమల్స్ అయితే కనిపిస్తాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ మనం. ఇక్కడైతే వైల్డ్ డాగ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే యాక్చువల్లీ ప్రీవియస్ డేస్‌లో అయితే ఇది నేను చూసినప్పుడు లాస్ట్ టైమ్ ఇక్కడ చిరుతపుల్లు అయితే ఉండేవి. సో, ఇప్పుడైతే దాన్ని తీసి ప్రెజెంట్ దాన్ని మార్చినట్టున్నారు. ఇప్పుడైతే మనం చీటాని చూస్తున్నాం. చూడండి చిరుతపులి అయితే ఎలా వస్తుంది మనకి దగ్గర నుంచి చూడొస్తున్నాము. చూడండి అలా వస్తూ అలా రౌండ్‌లో అయితే తిరుగుతుంది. మేమైతే వచ్చేటప్పుడు ప్రెజెంట్ అయితే రెండో రౌండ్, మూడో రౌండ్ ఏస్తుంది. సో, ఆ విధంగా అయితే చుట్టూరు తిరుగుతుంది. అక్కడికొచ్చి ఆగుతుంది. తిరుగుతా ఉంది. సో, ఆ విధంగా తిరిగినప్పుడైతే జనాలు వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా మనకి కొంచెం అట్రాక్టింగ్‌గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, చెట్లయితే చాలా బాగుంది. నీడనైతే ఇస్తుంది. సో, ఫ్రెండ్స్ చూడండి చిరుతపులి. సో, అది ఆ విధంగా తిరిగి అక్కడ కూర్చొని అలసిపోయింది. అక్కడ కూర్చొని వాటర్ తాగడానికి వెళ్ళింది. ఎళ్లి వాటర్ తాగిన తర్వాత ఇది జరిగింది. అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూస్తున్నప్పుడు. సో, ఇది ఏంటనుకున్నారు? ఇది బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ మీకు తెలిసే ఉంటుంది. సో, బెంగాల్ టైగర్ అయితే మనం రాయల్ బెంగాల్ టైగర్‌ని చూస్తున్నాం. జూ పార్క్ పక్కన. ఇంకి చూడండి ఇది కూడా సేమ్ అంతే. అదే విధంగా తిరుగుతా ఉంది అలాగా. సో, అటు ఇటు తిరుగుతా ఉంది. కిందకైతే అట్రాక్టింగ్‌గా కనిపిస్తుంది. సో, అలా ముందుకొస్తుంది. జనాలకు కూడా కొంచెం అది కనిపిస్తేనే కదా ఫ్రెండ్స్ జూలో వచ్చినప్పుడు మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. పులిని చూసామని ఇదని అనిపిస్తుంది మనకి. చూసాను అని. కానీ అది ఎక్కడో పడుకుంటే మనకి తెలీదు కదా ఫ్రెండ్స్. సో, ఆ విధంగా మంచిగా వచ్చి చూపిస్తూ అందరిని చూస్తుంది. అది అలా వాకింగ్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు జనాలు కూడా చాలామంది చూస్తున్నారు. సో, ఆ విధంగా ఉంటే మనకి చాలా బావుంటది. జూకొచ్చిన సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది. సో, ఇప్పుడైతే మనం ఇది చూస్తున్నాం. ఇది ఏంటంటే వైట్ టైగర్ ఇది. సో, వైట్ టైగర్ అనేది దాంట్లో మొత్తం మాసిపోయింది కానీ దాని స్కిన్ అది మొత్తం తోలు. సో, చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుకొని ఆడుకుంటుందది. సో, దాని పక్కనే మనకి వెళ్తున్నప్పుడైతే ఇక్కడ రకరకాల పక్షులు కనిపిస్తాయి. పెద్ద పక్షులు. అవి అన్ని రకాల జాతులైతే ఉంటాయి. సో, మనమైతే చూడొచ్చు. చిలుక జాతి అంటే నేను చెప్పేదేంటంటే పక్షుల్లో చాలా రకాలుంటాయి. సో, అవి మనం చూడొచ్చు. కాక్టైల్స్ అవి. సో, దానికైతే గ్లాస్ అయితే వేశారు. సో, వీడియో తీసినప్పుడైతే మీకు కొంచెం కనిపించొచ్చు. సో, ఆ గ్లాస్‌లో అయితే మనం దగ్గర నుంచి అయితే చూడొచ్చు. సో, అది చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగా ఉంది చూడండి. చాలా అట్రాక్టింగ్‌గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా బావుంటుంది ఫ్రెండ్స్. మనం ఇలాంటి పక్షులను ఎప్పుడు చూడలేని పక్షులు కూడా చూడొచ్చు. హ్మ్. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి రకరకాల పక్షులైతే మనకు కనిపిస్తున్నాయి కదండీ. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఎన్ని పక్షులైతే ఉన్నాయి. పెద్ద పెద్ద మనకి పక్షులైతే కనిపిస్తూ ఉన్నాయి. అవి రకరకాల జాతికి సంబంధించిన పక్షులు. సో, చూడండి మీకు ఆ టెయిల్ కూడా చాలా లాంగ్‌గా ఉంటుంది. చాలా లాంగ్‌గా ఉండి దాని నోస్ కూడా చూడండి అంత పెద్దగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో, అప్పుడప్పుడు మనం ఇలాంటి జూ పార్క్ వెళ్తేప్పుడు మనకి రకరకాల పక్షులు అవన్నీ కనిపిస్తా ఉంటాయి. సో, ఆ టైంలో మనం చూడొచ్చు జంతువుల్ని, పక్షుల్ని. చూస్తే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మన మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి జూ పార్కులు కానీ,
బీచెస్ కానీ బయటికి వెళ్ళినప్పుడైతే మనకి మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. మనకు వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు ఇలాంటి వీటికి వెళ్ళినప్పుడు మనకు కొంచెం ఆహ్లాదంగా మన మైండ్‌కి అయితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి టైంలో పక్ అంటే మనకి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండేటప్పుడు వర్క్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే వాళ్ళు సరదాగా వాళ్ళ వీకెండ్‌కి బయటికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళ మైండ్ రిలీఫ్ కోసం అయితే వెళ్తా ఉంటారు. చూడండి ఇలాంటి పక్షులు కూడా మనం చూసినప్పుడు, మనకి ఇలాంటి జంతువులను చూసినప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో లయన్, ద కింగ్ ఆఫ్ జంగిల్ కదా ఫ్రెండ్స్. చాలా ఎండ అయితే ఉంది ఆ టైంకి. అది అక్కడైతే కూర్చొని అరుస్తూ ఉంది. ఇదైతే ఒక జాతి మంకీ. చూడొచ్చు మనం చాలా చిన్నవండి అవి. అది మన లోపల పెట్టారు గ్లాస్ పెట్టి. చూడొచ్చు అక్కడ మనకి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది. కింద కూర్చున్నాయి అవి ఆడుకుంటున్నాయి, అవి పడుకుంటున్నాయి, కొన్ని ఆడుకుంటున్నాయి, కొన్ని చెట్లు ఎక్కుతున్నాయి. ఇది చూడండి ఇది మీకు అందరూ చూసే ఉంటారు. టిమ్ము అంటే దీంట్లోని మీకు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ద లయన్ కింగ్ అని మూవీ ఒకటి ఉంది చూసారా, అందులో మీరు చూసే ఉంటారు. చూడండి అంత చక్కగా పచ్చగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడ మొక్కలు చెట్లు చాలా అటువైపు ఎంతో అందాన్ని ఆక్సిజన్ ఇస్తుంటే మంచి మనకి ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయి. చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఇలాగా మంచిగా. ఎలుగుబంట్లు అయితే మనం చూస్తున్న ఎలుగుబంటి లోపల ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడో ఉన్నట్టుంది. సో అది అలా తిరుగుతూ ఉంది ఎలుగుబంటి అనేది. చూడండి ఫ్రెండ్స్ అలా చుట్టూ తిరుగుతూ ఉంది. లాస్ట్ టైం ఒకసారి ఇదే అనుకుంటా అటాక్ చేసింది ఒక మనిషిని. చూడండి ఇది తోడేళ్ళు. సో తోడేళ్ళు అయితే మనం చూడండి దగ్గర నుంచి చూడొచ్చు ఎన్ని ఉన్నాయో కదా ఫ్రెండ్స్. జూ పార్క్లో మనం రియల్గా చూస్తున్నాం జూ పార్క్లో. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే హిప్పోపోటమస్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే దీని పక్క నుంచి మనం అయితే వెళ్తున్నాయి. వాటర్లో లోపలికైతే ఉన్నాయి, 2 ఉన్నాయి కానీ అవి బయటికి రావట్లేదు. జనాలు అందరూ వాటిని లేపుతున్నారు కానీ అది రావట్లేదు. ములుగుతుంది, ఓపెన్ చేస్తుంది, ములుగుతుంది, అలా పైకి వస్తుంది. కానీ ఇప్పుడైతే క్లియర్గా కనిపించింది అది వాటర్లోనే ఉంటుంది. నీటి ఏనుగులు అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఇంకా మళ్ళీ కొన్ని అయితే ఉన్నాయి. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు అంటే మిడిల్ ఆఫ్ ది జూకి అయితే వచ్చాం మనం. సో ఇంకా ముందుకైతే కొన్ని ఉన్నాయి, మనం ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా నేను చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బటర్ఫ్లైస్ అని పార్క్ ఉంది లోపల, బటర్ఫ్లై జోన్ అని. సో ఈ జోన్లో అయితే ఫ్లయింగ్ బటర్ఫ్లైస్ అంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు బటర్ఫ్లైస్ చాలా ఉండేవి. సో ఇక్కడైతే ప్రజెంట్ బటర్ఫ్లైస్ అయితే ఏమీ లేవు. సో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు. జనాలు అయితే చుట్టుపక్కల ఉన్న వాటి కోసం ఫొటోస్ కోసం తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కనుక. లోపల అయితే బటర్ఫ్లైస్ అయితే ఏమీ లేవు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి లోపల ఒకసారి చూసి మనం వచ్చేద్దాం. అలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల రకరకాల మనకి ఫ్లవర్స్ కనిపిస్తాయి, అండర్ మెయింటెనెన్స్లో అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు. సో లోపల అయితే మనకి ఏ బటర్ఫ్లైస్ అయితే లేవు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బటర్ఫ్లైస్ కలర్ఫుల్గా ఉండేవి. సో ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో అండర్ మెయింటెనెన్స్లో ఉన్నది కాబట్టి మనకేమీ కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి తయారు చేసి మనకి ఫ్యూచర్లో పెట్టచ్చు బటర్ఫ్లై జోన్ ఇది. చూద్దాం. సో అక్కడ స్నేక్స్ అయితే మనం వచ్చాం, స్నేక్స్ దగ్గరికి అయితే వచ్చాం. లోపలైతే ఎండకి ఇది మనకి కనిపించట్లేదు కనుక పైకి అయితే లోపలికి ఉంది. అదైతే చాలా జాగ్రత్తగా చూస్తేనే కనిపిస్తుంది కానీ చెట్ల మధ్యలో ఉంది, మనకైతే క్లియర్గా కనిపించదు ఇలా ఓపెన్గా. లోపల చెట్లకి వేలపడి అక్కడ లోపల అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాని పక్కనే మీకు టొటాయిస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. చూడండి చిన్న ఉన్నాయి, ఎంతో చక్కగా మనకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మట్టిని అయితే తింటున్నాయి అవి.
క్యాబేజీ ఇంకా వెజిటేబుల్స్ అయితే తింటూ ఉంటాయి అవి. మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఓసరవెల్లి తొండ జాతికి చెందిన ఇవి మనం చూడొచ్చు. ఉడుం అంటారు మేబీ. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి ఒకసారి. ఇది ఉడుం జాతికి సంబంధించింది అయితే నేను అనుకుంటున్నాను. సో అది చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల నుంచి. చాలా చక్కగా అసలు మనకు కనే కనిపించదు ఆ చెట్టుకి, ఆ కొమ్మలకి అక్కడ పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఏ జాతికి సంబంధించిన ఎన్ని ఉన్నాయో అక్కడ లోపలికి అయితే మనకి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇవైతే జింకలండి, కృష్ణ జింకలు అంటారు. సో ఇవైతే చాలా చిన్నగా ఉంటాయి. కృష్ణ జింకలు ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయండి కృష్ణ జింకలు. ఇవైతే అక్కడ మొత్తం గడ్డి అంతా మేస్తున్నాయి కృష్ణ జింకలు. దానికి పక్కన కూడా కృష్ణ జాతి జింకల జాతిలో చాలా ఉన్నాయి. దుప్పులు, జింకలు, చాలా రకాలు అయితే ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల మనం చూడొచ్చు. సో ఇప్పుడు అయితే మనం ఒక ప్లేస్కి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, లాంగ్ నుంచి చూడండి ఒకసారి. అడవి దొన్నలు అంటారు వీటిని, మీకు తెలిసే ఉండొచ్చు. సో అడవి దొన్నలు అయితే బాహుబలిలో మనకి కనిపిస్తుంది కదా. సో అంత పెద్దవి కాకపోయినా సో మనకి చూడొచ్చు. 3 అయితే ఉన్నాయి. సో 3 మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో అక్కడైతే బ్లాక్లో ఉంది కదండి, అది ఎంత పెద్దగా ఉందో చూడండి అడవి దొన్న. సో చూడొచ్చు మనం, చూడండి క్లియర్గా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. జూమ్ చేస్తున్నాను చూడండి. 3 అయితే ఉన్నాయి పెద్ద బ్లాక్. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి అడవి దొన్నలు. సారీ ఫ్రెండ్స్, 4 ఉన్నాయి మనకి. 2 బ్లాక్. ఇవి కూడా ఇవి ఒక దుప్పులు అంటారు. వీటికి దుప్పులకి జింకలకి తేడా ఏంటంటే, దుప్పులు కొమ్ములు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద కొమ్ములు, చెట్లు కొమ్ములు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. జింకలకి అయితే చిన్నగా ఉంటాయి అవి. చూడొచ్చు. ఇంకా ఇక్కడైతే పెద్ద చెట్టు అయితే ఉంది. అవతార్ సినిమాలో మూవీలో ఉన్నట్టు పెద్ద చెట్టు అయితే ఉంది, అట్రాక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడైతే మ్యాప్ అయితే ఉంది. మ్యాప్ అయితే మనం చూడొచ్చు. ఇటువైపు అయితే నెమళ్ళు అయితే ఉన్నాయి. సో మనం అయితే వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఏంటంటే ఆ చీకట్లో అవి గ్రిల్ చేశారు కానీ మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇక్కడైతే ఏదో ఒక జాతి పక్షి అయితే ఉంది, చూడొచ్చు మనం. అంత పొడుగ్గా ఉందో చూసారా ఫ్రెండ్స్. ఇది ఒక జాతి కొంగ. సో చాలా పెద్దగా ఉంది, మీకు కొంచెం లాంగ్లో చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా చాలా పెద్ద ఫంక్షన్ చేసి పెట్టారు కదా ఫ్రెండ్స్. దేనికోసం అనుకున్నారు? ఇక్కడైతే జిరాఫీ అయితే మనకి కనిపిస్తుంది. ఆ జిరాఫీని మనం చూస్తున్నప్పుడు లాస్ట్ టైం అయితే 2 జిరాఫీలు ఉండేవి అప్పుడు మేము వచ్చినప్పుడు. అది ఒకటి చనిపోయిందని అప్పుడు నేను విన్నాను. తర్వాత మళ్ళీ తెచ్చినట్టున్నారు. ఇప్పుడైతే 2 జిరాఫీలు అయితే ఉన్నాయి. దానికి ఎదురుగా మీకు చిన్న గ్రీన్ పార్క్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్లియర్గా చూపిస్తాను మీకు. చెట్టు ఒకటి కనిపిస్తుంది, మర్రి చెట్టుకి బ్యాక్ సైడ్ 2 జిరాఫీలు అయితే మనం చూడొచ్చు. ఆ 2 జిరాఫీలు చాలా అన్యోన్యంగా ఉన్నాయి, ఎందుకంటే ఆ 2 కలిసే వెళ్తే కలిసే వస్తున్నాయి. సో అవి చూడండి ఫ్రెండ్స్, అంత చక్కగా అవి ఆకలి అయితే తింటున్నాయి, జనాలు చూస్తున్నాయి. సో ఎంత పొడుగ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి జిరాఫీ అనేది. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి అయితే నేను చూడలేదు. సో అవి అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి, అంటే హైట్గా ఉండి. ఇవి కొంచెం చిన్నవి అనుకుంటున్నాను మేబీ. చూడండి, అది ఒకటి వెళ్తుంటే ఇంకోటి కూడా వెళ్ళిపోతుంది ఇలాగా. అవి చాలా అది మేము లాస్ట్ టైం చాలా యాక్టివ్గా ఉండేవి. సో ఇవి కూడా ఉండే అనుకుంటున్నాను నేను. సో వీటి కోసం అయితే బ్యాక్ సైడ్ పెద్ద షెడ్లు అయితే వేశారు. అవి వర్షం వచ్చి, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద వర్షం అయితే పడింది. ఆ వర్షంలో అవి అయితే పరిగెట్టినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే చూసినప్పుడు పరిగెట్టినప్పుడు చాలా భలే పరిగెట్టాయి ఫ్రెండ్స్ అప్పుడు. ఇప్పుడైతే ఇవి కొత్తగా అనిపిస్తుంది నాకు, రీసెంట్గా తెచ్చినట్టున్నారు. అప్పుడైతే ఒకటి చనిపోయింది అన్నాను కదా. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఎంతో బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. లాగ్ అయినా సరే ఒకసారి నాకు సపోర్ట్ చేసి చూడండి. ఇప్పుడైతే మనం జీబ్రాని చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చిన్న జీబ్రా. చూడండి, దాని పక్కన ఇంకో 2 ఉన్నాయి జీబ్రాస్.
మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇది ఆస్ట్రిచ్ అనుకుంటున్నా. ఇది ఆస్ట్రిచ్ ఫ్రెండ్స్. సో ఈ వేలో మనం వచ్చినప్పుడు క్లియర్‌గా మీకు చూడొచ్చు. సో అది చూడండి ఎంత పెద్దగా ఉందో. మీకు గుడ్లు చూసారా మీకు ఎలా కనిపిస్తున్నాయో వాటి ఎగ్స్. సో ఇలా వచ్చేసినప్పుడు మనకి ఎండింగ్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం. అంటే మనం ఆ వేలో లెఫ్ట్ సైడ్ నుంచి మనం రైట్ వ్యూ చూసుకొని జూ మొత్తం ప్లాన్ ఇది. సో ఆ వేలో మనం చూసి మనం ఇక్కడికైతే ఎండింగ్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ ఫ్రెండ్స్.